అందరికీ నా నమస్కారాలండి. 'బిపిన్ చౌదరీస్ ల్యాప్స్ ఆఫ్ మెమరీ' దాంట్లో పార్ట్ 4 అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇందులో వచ్చేసేంటంటే ఇక చివరి అంకం ఇది. తానేదో మరిచిపోయాడు. ముఖ్యంగా ఏందంటే రాంచీకి వెళ్ళినటువంటి విషయం మర్చిపోయాడు. ఈ ఎట్లా అంటే ఒక వ్యక్తి కనపడ్డాడు. పరిమళ్ ఘోష్ అనేటటువంటి వ్యక్తి. ఆ తర్వాత చూస్తే దినేష్ ఇటువంటి వ్యక్తులు కన్ఫర్మ్ చేశారు. తన ఒంటి మీదున్న గాయం కానివ్వండి, అండ్ తాను ఎవరినైతే ఫ్రెండ్స్ చున్నీలాల్ దాన్ని అప్రూవ్ చేయడం కానివ్వండి, టోటల్‌గా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. తన బ్రదర్ గూడా మెంటల్ వచ్చేసి చనిపోవడం, పిచ్చెక్కి చనిపోవడం. కాబట్టి ఇతనికి కూడా ఆ లక్షణాలు వస్తున్నాయా ఏంటనేసి భయపడిపోయి డాక్టర్ చందా దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అతనిచ్చినటువంటి సజెషన్ ఏందంటే, "ఒకసారి మీరు రాంచీకి వెళ్ళి రండి. మీకేమన్నా జ్ఞాపకం రావచ్చని" ఆయన చెప్పడంతో ఇతను స్టార్ట్ అవుతాడు. గెట్టింగ్ ఆఫ్ ద ట్రైన్ ఎట్ రాంచీ నెక్స్ట్ మార్నింగ్ హీ రియలైజ్డ్ ఎట్ వన్స్ దట్ హీ హాడ్ నెవర్ బీన్ దేర్ బిఫోర్. ఇక రాంచీ ట్రైన్ దిగాడు. దిగంగానే అక్కడ చూసి అతనికి ఏమర్థమైందంటే, ఇంతకుముందు ఎన్నడూ నేను రాంచీకి రాలేదు. హీ కేమ్ ఔట్ ఆఫ్ ద స్టేషన్ బయటికొచ్చాడు. టుక్ ఏ టాక్సీ, టాక్సీని పిలిచి ఎక్కాడు. అండ్ డ్రోవ్ అరౌండ్ ద టౌన్ ఫర్ ఎ వైల్. కొంతసేపటి వరకు ఊరంతా కూడా తిరిగాడనమాట. హీ రియలైజ్డ్ దట్ ద స్ట్రీట్స్, బిల్డింగ్స్, హోటల్స్, బజార్స్ అండ్ మోరాబాదీ హిల్ విత్ నన్ ఆఫ్ దీస్ హ్యాడ్ హీ స్లైటెస్ట్ అక్వైంటెన్స్. అసలు ఎప్పుడు కూడా చూసినట్టు కూడా లేదు. ఆ పరిసర ప్రాంతాలన్నీ ఏదైతే పట్టణం మొత్తం తిరిగినా గానీ అసలు పరిచయమే లేదు. దేన్ని చూడలా. అన్నీ కొత్తగానే అనిపిస్తున్నాయి. వుడ్ ఎ ట్రిప్ టు హుద్రూ ఫాల్స్ హెల్ప్? సరే హుద్రూ ఫాల్స్‌కెళ్దామా? ఆ జలపాతం దగ్గరికి, హుద్రూ జలపాతం. మనకేమైనా గుర్తుకొస్తాయేమో. హీ డిడ్న't బిలీవ్ సో. ఎందుకులే ఏం గుర్తుకొచ్చింది ఇప్పుడు మాత్రం? వద్దులే అనుకున్నాడు. కానీ అట్ ద సేమ్ టైమ్ హీ డిడ్ నాట్ విష్ టు లీవ్ విత్ ద ఫీలింగ్ దట్ హీ హాడ్ నాట్ ట్రైడ్ ఎనఫ్. అయితే చివరికి వెళ్ళకుండా వెళ్ళాడనుకోండి, ఏమనిపిచ్చిద్ది? అరే! ఇది హుద్రూ ఫాల్స్ ఎళ్ళలేదు. మనకు గుర్తుకొచ్చేదేమో. అనవసరంగా వెళ్ళలేదు. కాబట్టి ఏదో వెళ్తి ఉంటుంది. అరే! అరే! మనం సరిగ్గా చెక్ చేసుకోలేదే అన్నటువంటి భావన ఉంటుంది కాబట్టి ఏం చేశాడు? హుద్రూ ఫాల్స్ కూడా వెళ్దామని నిర్ణయించుకున్నాడు. సో హీ అరేంజ్డ్ ఫర్ ఎ కార్. ఒక కార్ సెట్ చేసుకున్నాడు. అండ్ లెఫ్ట్ ఫర్ హుద్రూ ఇన్ ద ఆఫ్టర్‌నూన్. మధ్యాహ్నం హుద్రూ ఫాల్స్‌కి బయలుదేరాడు. అట్ 5:00 ద సేమ్ ఆఫ్టర్‌నూన్ ఇన్ హుద్రూ. 5 హుద్రూ జలపాతం ఆ ఫాల్స్ దగ్గర ఉన్నాడు. 2 గుజరాతీ జెంటిల్‌మెన్ ఫ్రమ్ ఎ గ్రూప్ ఆఫ్ పిక్నికర్స్ డిస్కవర్డ్ బిపిన్ బాబు లయింగ్ అన్‌కాన్షియస్ బిసైడ్ ఎ బోల్డర్. ఇక జరగాల్సినటువంటి ఘనకార్యమే జరిగింది. ఏందంటే 5కి ఆ సమయంలో ఇద్దరు గుజరాతీలు ఈ వ్యక్తిని బిపిన్ బాబుని ఒక పెద్ద రాయి దగ్గర స్పృహ తప్పి పడి ఉండడం గమనించారు. వెన్ హీ కేమ్ రౌండ్, స్పృహలోకి వచ్చిన తర్వాత బిపిన్ బాబు, ద ఫస్ట్ థింగ్ బిపిన్ బాబు సెడ్ వాస్, ఐ యామ్ ఫినిష్డ్, దేర్ ఇస్ నో హోప్ లెఫ్ట్. అయిపోయింది, నా బతుకంతా అయిపోయింది, క్లోజ్, అర్థమైపోతుంది. స్పృహ తప్పి పడిపోయాను, ఇద్దరు లేపారు, నేను స్పృహలోకి వచ్చాను అంటే ఇలాంటిది ఏదో జరిగింది అంతకుముందు కూడా. నెక్స్ట్ మార్నింగ్, ఆ తర్వాత ఉదయం, బిపిన్ బాబు వాజ్ బ్యాక్ ఇన్ కలకత్తా. కలకత్తాకు పరిగెత్తుకుంటా వచ్చేశాడు తను ఉండేటటువంటి ఊరికి. హీ రియలైజ్ దట్ దెర్ వాజ్ ట్రూలీ నో హోప్ ఫర్ హిమ్. అసలు ఇంకా తనకి ఎటువంటి ఆశ అనేది లేదు ఇక. యాక్చువల్గా ఏం చేశాడు, ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగాడు, అరే కలకత్తా దాటి ఏమన్నా వెళ్ళామా మనం? వెళ్ళాడు అతను ఆ ఫ్రెండ్కి సంబంధించి. తన ఫ్రెండ్ అడిగాడు, ఏమైనా కలకత్తా దాటి వెళ్ళామా 1958లో అంటే, ఎస్ వెళ్ళాము, ఒకటేమో మేనల్లుడి వివాహానికి వెళ్ళాను నేను ఆ 1958లో, తర్వాత మన ఇద్దరం రాంచీకి వెళ్ళాం కదా అన్నాడు. కాబట్టి ఇక్కడ అన్నీ చూస్తే అన్నీ కూడా ఇతను రాంచీకి వెళ్ళినట్టే ఉన్నాయి. ఫ్రెండ్ దినేష్ కానివ్వండి, చునీలాల్ కానివ్వండి, పరిమళ్ ఘోష్ కానివ్వండి, ఏవైతే చెప్పారో అన్నీ చూసుకుంటే ఇతనికి జరిగిందంతా కూడా ఒకసారి అంచనా వేసుకుంటే ఏం జరిగింది? ఇతను వచ్చాడు కానీ ఇక్కడ స్పృహ తప్పిపడిపోయి ఉన్నాడు ఇప్పుడు. ఇద్దరు గుజరాతీలు లేపారు ఇతన్ని. మొత్తానికి స్పృహలోకి వచ్చిన తర్వాత నా బతుకైపోయిందిరా. సూన్ హీ వుడ్ లూజ్ ఎవ్రీథింగ్. ఇంకా ఏమనుకున్నాడు, ఇంకా ఆశ ఏం లేదు.
పూర్తిగా బ్రెయిన్ అనేది పోయింది. చిప్పు దొబ్బింది. హిస్ విల్ టు వర్క్, హిస్ కాన్ఫిడెన్స్, హిస్ ఎబిలిటీ, హిస్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ప్రతీదీ కూడా అయిపోయింది. పని చేయాలనేటటువంటి సంకల్పం గానివ్వండి, పట్టుదల గానివ్వండి, సామర్థ్యం గానివ్వండి అండ్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ గానివ్వండి అన్నీ కోల్పోయినట్టుగా భావించాడు. వాజ్ హి గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ అసైలమేట్? తన బ్రదర్ లాగానే పిచ్చి ఆసుపత్రిలో పడబోతున్నాడా? బిపిన్ బాబు కుడ్ నాట్ థింక్ ఎనీమోర్. ఇంకా ఇలాంటి ఆలోచనలు చుట్టుముట్టేసినాయి ఇతన్ని. బ్యాక్ హోమ్ హీ ర్యాంగ్ అప్ ఫర్ డాక్టర్ చందా అండ్ ఆస్క్ హిమ్ టు కమ్ ఓవర్. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత డాక్టర్ చందా గారిని తొందరగా రండి, నా పరిస్థితి ఏం బాగోలా. దెన్ ఆఫ్టర్ ఎ షవర్ హీ గాట్ ఇన్ టు బెడ్ విత్ అన్ ఐస్ బ్యాగ్ క్లాంప్డ్ ఆన్ హిస్ హెడ్. ఇక ఏం చేశాడంటే షవర్ కానిచ్చాడు అండ్ వెంటనే మరి తన బెడ్ మీదకి ఎక్కేసి నెత్తి మీద ఏం చేశాడంటే ఐస్ బ్యాగ్ అనేది పెట్టుకున్నాడు. జస్ట్ దెన్ ద సర్వెంట్ బ్రాట్ హిమ్ ఎ లెటర్ విచ్ సమ్వన్ హ్యాడ్ లెఫ్ట్ ఇన్ ద లెటర్ బాక్స్. ఇంతలోకి పనోడు ఏం చేశాడంటే లెటర్ బాక్స్లో ఉన్నటువంటి ఒక ఉత్తరాన్ని తీసుకొచ్చాడు. ఏ గ్రీనిష్ ఎన్వలప్, అది గ్రీన్ కలర్లో ఉంది ఎన్వలప్, విత్ హీజ్ నేమ్ ఇన్ రెడ్ ఇంక్ ఆన్ ఇట్. అండ్ తన పేరు వచ్చేసి రెడ్ ఇంక్లో రాసి ఉంది గ్రీన్ ఎన్వలప్ మీద. అబౌవ్ ద నేమ్ ఇట్ సెడ్, పేరు పైగా ఏముందంటే అర్జెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్. అర్జెంట్, చాలా అర్జెంట్ అండ్ రహస్యం కూడా, సామాన్యం కాదు, రహస్యమైంది ఇది. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ కండిషన్, తాను ఉన్నటువంటి కండిషన్ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా చాలా భయంకరమైన పరిస్థితి, బాధలో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. అయినప్పటికీ బిపిన్ బాబు హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ హీ హాడ్ టు గో త్రూ ద లెటర్. ఇదేదో అర్జెంట్ అన్నాడు, రహస్యం అన్నాడు, చూద్దాం ఏందో చదువుదాం. గో త్రూ అంటే రీడ్ అని అర్థం, చదవడం. గో త్రూ అంటే చదవుట అని అర్థం అనమాట. ఈ టోర్ ఓపెన్, చించి ఓపెన్ చేశాడు ఆ ఎన్వలప్ని అండ్ టుక్ అవుట్ ద లెటర్, లోపల ఉన్నటువంటి ఉత్తరాన్ని తీశాడు. దిస్ ఈజ్ వాట్ హీ రెడ్. ఆ తర్వాత చదివింది ఇది. సరే, ఎవరు రాశారు ఈ ఉత్తరం అంటే చునీలాల్. ఎవరి చునీలాల్? ఫ్రెండ్. ఎవరైతే బిపిన్ పట్టించుకోలేదో ఆ ఫ్రెండ్ అనమాట. అతనే ఉత్తరం రాశాడు. ఐ హ్యాడ్ నో ఐడియా దాట్ అఫ్లుయెన్స్ వుడ్ బ్రింగ్ అబౌట్ ద కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ యూ దట్ ఇట్ హ్యాస్ డన్. అఫ్లుయెన్స్, నేను ఏంటంటే నా ఫ్రెండ్ దగ్గరికి అవసరం కొద్ది వచ్చాను. అయితే అతను రిచ్, బాగా డబ్బులు వచ్చినాయి, అది అతన్ని ఇంతలాగా మారుస్తుందని నేనైతే అసలు ఊహించలేదు. అంటే బిపిన్, నీ దగ్గర డబ్బులు వచ్చినాయి, చునీలాల్ నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు నీ దగ్గర ఉండడం వల్ల ఎటువంటి స్థితికి నువ్వు వచ్చావో, అంటే నీ పాత ఫ్రెండ్స్ని గుర్తించుకోలేని స్థితికి వచ్చేసావు. నువ్వు ఎటువంటి సాయం చేయలేనటువంటి స్థితికి వచ్చావు. నీ కళ్ళు నెత్తికి ఎక్కినాయి అనేసి. వాజ్ ఇట్ సో డిఫికల్ట్ ఫర్ యూ హెల్ప్ అవుట్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ డౌన్ ఆన్ హిస్ లక్? ఏమాత్రం అదృష్టం లేని నీ స్నేహితుడిని సాయం చేయడానికి నీకు చేతులు రాలేదా? ఐ హ్యావ్ నో మనీ, నా దగ్గర డబ్బులు లేవు. సో మై రీసోర్స్ ఆర్ లిమిటెడ్. కాబట్టి నా దగ్గర ఉన్న వనరులు చాలా లిమిటెడ్గా ఉంటాయి డబ్బులు లేకపోవడం వల్ల. వాట్ ఐ హ్యావ్ ఈజ్ ఇమాజినేషన్. కానీ నాకున్నది ఏంటంటే ఊహాశక్తి ఉంది. ఏ పార్ట్ ఆఫ్ విచ్ ఐ యూజ్డ్ ఇన్ రిట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ అన్ఫీలింగ్ బిహేవియర్. నా స్థితిని చూసి నువ్వు ఏమాత్రం చలించలేని ఆ ప్రవర్తనకి వ్యతిరేకంగా నేను పగ తీర్చుకోవాలనుకున్నా. రెట్రిబ్యూషన్ అంటే పగ తీర్చుకోవాలనుకున్నా, నీకు పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నా. వెల్, యూ విల్ బి ఆల్ రైట్ అగైన్ నౌ. ఇప్పుడు నువ్వు అంతా బాగుండిపోతావులే, ఏం ప్రాబ్లం లేదు నీకు. ఏ నావెల్ ఐ హ్యావ్ రిటర్న్ ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ బై ఎ పబ్లిషర్. నేను ఆ నవల్ రాశాను, ఆ నవల్ని పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇఫ్ హీ లైక్స్ ఇట్ ఎనఫ్, అది గనక సక్సెస్ అయితే, ఇట్ విల్ సీ మీ త్రూ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. కొన్ని నెలల దాకా నాకు డబ్బులకి లోటు అనేదే ఉండదు. యువర్స్ చునీలాల్ రాశాడనమాట. అంటే ఇదంతా ఏంది? ట్రిక్ ప్లే చేశాడు చునీలాల్. కొంతమంది ఫ్రెండ్స్ని అడ్డం పెట్టుకొని, ముందు వచ్చేసి పరిమళ్ ఘోష్ అనేవాడిని, తర్వాత వచ్చేసి రెగ్యులర్ వ్యక్తుల్ని మనం చూసుకున్నట్లయితే ఫోన్ చేస్తాడు ఇతను. ఆ ఫ్రెండ్స్ని మొత్తాన్ని మేనేజ్ చేసి ఒక ఆట ఆడుకున్నారే, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నాకు సాయం చేయట్లేదురా, వీడిని ఒక ఆట ఆడుకుందాంరా అని పరిమళ్ ఘోష్ అనేటటువంటి ఒక తెలియనటువంటి వ్యక్తిని ముందు వాడాడు. తర్వాత మనం చూసినట్లయితే
దినేష్ అనేటటువంటి ఫ్రెండ్ ఈ విధంగా తర్వాత తాను ఏం చేశారంటే ఇతన్ని కంప్లీట్‌గా ఒక మాయలో ఉంచేశారు. అతన్ని భయంతో ఆడుకున్నారు. బిపిన్ యొక్క భయం ఏంటి? తన అన్నలాగా ఏమైనా అవుతుందేమో అనుకున్నాడు. ఆ భయంతోనే వీళ్ళు ఆడేసుకున్నారనమాట. వెన్ డాక్టర్ చందా కేమ్, డాక్టర్ చందా హుటాహుటిన వచ్చాడు. ఏమైంది ఏమో అని. బిపిన్ బాబు సెడ్ ఐ యామ్ ఫైన్. డాక్టర్ నాకు చాలా బాగుంది ఇప్పుడు. ఇట్ ఆల్ కేమ్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ ఆఫ్ ద ట్రైన్ ఎట్ రాంచీ. అసలు మీరు చెప్పారు రాంచీలో నువ్వు ఎళ్ళు అన్నారా? రాంచీలో అలా దిగానో లేదో ట్రైను మొత్తం గుర్తుకొచ్చేసినాయి. ఏ యూనిక్ కేస్. ఓహ్! ఇది చాలా చాలా మామూలు కేస్ కాదు. స్పెషల్ కేస్ ఇది. సెడ్ డాక్టర్ చందా. డాక్టర్ చందా చెప్పాడండి. ఇది చాలా ప్రత్యేకమైన కేస్ ఇది. ఇది కోట్లలో ఒకటుంటుంది ఇట్లాంటి కేసు. ఐ షల్ సర్టెన్‌లీ రైట్ అబౌట్ ఇన్ మెడికల్ జర్నల్. వెంటనే నేను ఇది మెడికల్ జర్నల్‌కి రాసేస్తా. వాళ్ళైతే ప్రచురిస్తారు దీన్ని ఒక అద్భుతమైన కేస్‌గా గుర్తించి. అసలు విషయం జరిగిందేందో తెలీదు గదా డాక్టర్ చందాకి. ద రీజన్ వై ఐ సెంట్ ఫర్ యూ డాక్టర్ అసలు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే నేను అని చెప్పాడు బిపిన్ బాబు. ఏమనంటే ఈజ్ దట్ ఐ హ్యావ్ ఎ పెయిన్ ఇన్ ద హిప్. తుంటి ఎముక ఏదైతే ఉందో అది ఏం జరిగింది నొప్పిగా ఉంది. ఫ్రమ్ ఏ ఫాల్ ఐ హ్యాడ్ ఇన్ రాంచీ. రాంచీ ఉద్రు ఫాల్స్ దగ్గర జారి పడ్డా. దాంతో నాకు ఏం జరిగిందంటే తుంటి నొప్పి వచ్చింది. ఇఫ్ యూ కుడ్ ప్రిస్క్రైబ్ ఏ పెయిన్ కిల్లర్. ఒక నొప్పి నివారణ మందు కనుక నా మొహాన కొడితే నాకు తగ్గిపోతుంది. అందుకని పిలిపించాను మీ దగ్గరికి నేను రాలేక. కాబట్టి దయచేసి మీరేం చేస్తారంటే ఆ మందుని దయచేయండి. ఇది రాసింది సత్యజిత్ రే అనమాట. అంటే చాలా సింపుల్‌గా ఏంటంటే విషయం ఈ బిపిన్ చౌదరి అనేటటువంటి వ్యక్తి డబ్బులున్నాయి. కానీ స్నేహితుడు పాపం చునీలాల్ ఎంతగానో తిరుగుతున్నాడు. ఏదైనా ఉద్యోగం చూసి పెట్టరా అనేసి. కానీ ఇతను అసలు పట్టించుకోవట్లా. కొన్ని వారాల దాకా రావద్దు అని తిప్పుతా ఉన్నాడు. పాపం ఇతనేమో వస్తూనే ఉన్నాడు. అందుకని ఏం చేశాడంటే లాభం లేదు. వీడికి గుణపాఠం నేర్పించాలి. డబ్బులు వచ్చినాయని ఫ్రెండ్ సహాయం చేయడం మర్చిపోతాడా? వీడికి ఎట్లాగైనా సరే గుణపాఠం చెప్పాలి. బుద్ధి చెప్పాలి అనేసి పరిమల్ ఘోష్ అనేటటువంటి ఒక అపరిచిత వ్యక్తిని అంటే అతనికి తెలీదు. ఎవరికి తెలీదు? ఈ ఏదైతే బిపిన్ ఉన్నాడో అతనికి తెలియని వ్యక్తిని దించి ఆ విధంగా క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి చిన్నప్పటి నుంచి తన దగ్గరే ఉన్నారు కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి ఆట ఆడుకున్నాడనమాట. అండ్ పరిమళ్ ఘోష్ అన్ని వివరాలు చెప్పాడు. అండ్ సరే కన్ఫర్మ్ చేసుకుందామని ఫ్రెండ్స్‌ని అడిగితే దినేష్ ఎవరైతే ఉన్నాడో మేనేజ్ చేశాడు. అట్లా మొత్తానికి చేసి ఇతను చునీలాల్ చివర్లో స్ట్రోక్ ఇచ్చాడనమాట. దాంతో ఇతనికి మైండ్ పోయింది. అయిపోయింది అనుకునే సందర్భంలో ఇంటికొచ్చిన తర్వాత లెటర్ ప్రాణం పోసిందనమాట. లేకపోతే ఇతని పరిస్థితి ఏంది? దరిదాపులుగా పిచ్చోడైపోయేవాడు. ఇతన్ని కూడా మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించేవాళ్ళు. మొత్తానికి ఈ విధంగా ఒక చునీలాల్ ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి పగైతే తీర్చుకున్నాడు తన యొక్క ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి మీద. కాబట్టి ఇది టోటల్‌గా బిపిన్ చౌదరీస్ ల్యాప్స్ ఆఫ్ మెమరీ.